చీకటి రాత్రి హిమాలయాల్లో ఒక గుహలో ఒక మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. అతని పేరు వేదవ్యాసుడు. జటాజూటంతో తామరాకు కళ్ళతో తన మనసు సమస్త విశ్వాన్ని తడమగలిగిన అసాధారణమైన ఋషి. వేదాలను విభజించినవాడు, పురాణాలకు పునాది వేసినవాడు, జ్ఞాన సముద్రంలో నిలిచినవాడు. కానీ ఆ రాత్రి వ్యాసుడి మనసులో ఒక అలజడి, ఒక కళ. ఆ కళ అతని కలవరపెట్టింది, అతని హృదయాన్ని కదిలించింది, అతని జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. శాస్త్రాస్త్రాల ఘోషాలు, ఒకవైపు కౌరవులు, మరోవైపు పాండవులు. ఈ రెండు వర్గాలు కురు వంశానికి చెందినవారే, కానీ ఒకరినొకరు సంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాసుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇది ఏమిటి? నా మనుమళ్ళు, నా వంశం ఇలా సంహరించుకోవడం ఏమిటి అని అతని మనసు అరిచింది. ఆ కళలో వ్యాసుడు ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం, త్యాగం, ఆశ, అహంకారం లాంటి ఎన్నో భావనలను చూశాడు. ఈ యుద్ధం కేవలం ఆయుధాల యుద్ధం కాదు, ఇది మనసుల యుద్ధం, ధర్మాల సంఘర్షణ, మానవ జీవితంలోని అన్ని రంగుల సమ్మేళనం. వ్యాసుడు ఆ కళ నుంచి మేల్కొన్నప్పుడు అతని హృదయం భారంగా ఉంది. ఈ కథ ప్రపంచం తెలుసుకోవాలి. ఈ యుద్ధం గురించి, దాని వెనుక ఉన్న కారణాల గురించి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని అనుకున్నాడు. వ్యాసుడు నిశ్చయించుకున్నాడు, నేను ఈ కథను రాయాలి. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది మానవాళి చరిత్రలో అతి గొప్ప ఇతిహాసం అని. కానీ ఈ కథ రాయడం అంత సులభం కాదు. ఇది లక్షల శ్లోకాలతో, వేల కథలతో, వందల పాత్రాలతో నిండిన ఒక మహాసముద్రం. వ్యాసుడు ఒక్కడే కథను రాయలేడు, అతనికి ఒక రచయిత కావాలి. అతను చెప్పే మాటలను వేగంగా, ఖచ్చితంగా రాసే ఒక అసాధారణ వ్యక్తి కావాలి. అప్పుడు వ్యాసుడు తన మనసులో ఒక ఆలోచన తెచ్చుకున్నాడు. ఈ పని చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, స్వయంగా వినాయకుడు. వినాయకుడు ఆ బుద్ధిమంతుడు, విఘ్నేశ్వరుడు, జ్ఞాన సముద్రం. వ్యాసుడు ధ్యానంలో మునిగి వినాయకుడిని పిలిచాడు. ఓ గణపతి, నీవు నా కథను రాయడానికి రా అని ప్రార్థించాడు. ఒక్కసారిగా గుహలో ఒక దివ్యమైన కాంతి, పరిమళం నిండిన పూల సుగంధం. ఆ కాంతిలో నుంచి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆకారం చూస్తే ఒక ఎలివేషన్ సీన్ లాంటిది. బొద్దుగా, ఆప్యాయంగా, కళ్ళల్లో జ్ఞానం, చేతిలో ఒక లేఖిని. ఆయన వెనుక ఆయన వాహనం ఎలుక. వ్యాసుడు ఆ దృశ్యాన్ని చూసి సంతోషంతో ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. వ్యాస, నీవు నన్ను ఎందుకు పిలిచావు అని వినాయకుడు తన గంభీరమైన స్వరంతో అడిగాడు. వ్యాసుడు తన కళ గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి, ఆ యుద్ధం వెనుక ఉన్న కథను రాయాలనే తన ఆలోచన గురించి చెప్పాడు. ఓ గణపతి, ఈ కథను రాయడానికి నీవు మాత్రమే సమర్థుడివి. నీవు నా మాటలను రాయగలవా అని అడిగాడు. వినాయకుడు నవ్వాడు. ఆ నవ్వులో ఒక తెలివి, ఒక ఆత్మవిశ్వాసం. వ్యాస, నేను రాస్తాను, కానీ ఒక షరతు. నీవు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి. నీవు ఆగితే నేను కూడా ఆగిపోతాను, ఆ తరువాత రాయను అని అన్నాడు. వ్యాసుడు ఒక్క క్షణం ఆలోచించి తన తెలివిని ఉపయోగించాడు. సరే గణపతి, కానీ నాకు కూడా ఒక షరతు ఉంది. నీవు నా మాటలను పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే రాయాలి అని అన్నాడు. ఇది ఒక సినిమా సీన్ లాంటిది, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్ప. ఒకవైపు వ్యాసుడు జ్ఞాన సముద్రం, మరోవైపు వినాయకుడు బుద్ధిదేవుడు. ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఇది ఒక మేధో యుద్ధం లాంటిది. వ్యాసుడు వేగంగా చెప్పగలడు, వినాయకుడు వేగంగా రాయగలడు. అలా మొదలైంది మహాభారతం రచన. వ్యాసుడు తన కళలో చూసిన కురుక్షేత్ర యుద్ధం గురించి మొదట చెప్పడం మొదలెట్టాడు. ఆ యుద్ధం ఒక సాధారణ యుద్ధం కాదు, ఇది ధర్మం కోసం, అధర్మాన్ని ఎదిరించడం కోసం జరిగిన ఒక మహా సంగ్రామం. కానీ యుద్ధం ఎందుకు జరిగింది, దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కురువంశం ఆరంభం నుంచి చూడాలి. వ్యాసుడు వినాయకుడికి కథను ఇలా మొదలెట్టాడు. గణపతి, ఈ కథ కురువంశం గురించి. ఈ వంశం మొదలైంది ఒక గొప్ప రాజు దుష్యంతుడి నుంచి. ఇక్కడ నుంచి వ్యాసుడు కథను చెప్పడం మొదలెట్టాడు. ఈ కథలో మొదటి ముఖ్య పాత్ర దుష్యంతుడు మరియు శకుంతల. దుష్యంతుడు ఒక శక్తిమంతుడైన, ధర్మవంతుడైన రాజు. అతను ఒక రోజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె పేరు శకుంతల. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగిన దత్తపుత్రిక. కానీ ఆమె అసలు తల్లిదండ్రులు విశ్వామిత్రుడు మరియు మేనక. శకుంతల అందం,
తెలివి చూసి దుష్యంతుడు వెంటనే ప్రేమలో పడ్డాడు. ఇది ఒక సినిమా లవ్ సీన్ లాంటిది. అడవిలో పచ్చని చెట్ల మధ్య పక్షుల కిలకిల శబ్దాలతో ఒక రాజు, ఒక అందమైన అమ్మాయి. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు భరతుడు. ఈ భరతుడే తర్వాత కురు వంశానికి మూలమయ్యాడు. కానీ దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. శకుంతలకు ఒక ఉంగరం ఇచ్చి, ఇది నా గుర్తు, నీవు నా రాజ్యానికి వస్తే ఈ ఉంగరం చూపించు అని చెప్పాడు. కొన్నాళ్ళ తరువాత శకుంతల తన కొడుకు భరతుడిని తీసుకొని దుష్యంతుడి రాజ్యానికి వెళ్ళింది. కానీ ఒక ట్విస్ట్, దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టలేదు. శకుంతల ఆ ఉంగరాన్ని చూపించాలని అనుకుంది, కానీ ఆ ఉంగరం పోయింది. శకుంతల ఒంటరిగా తన కొడుకుతో రాజు ముందు నిలబడి తన సత్యాన్ని నిరూపించలేక బాధపడింది. కానీ ఆకాశం నుంచి ఒక దివ్యవాణి వచ్చింది, శకుంతల నీ భార్యే, భరతుడు నీ కొడుకే అని. దుష్యంతుడు తన తప్పుని గుర్తించి వారిని స్వీకరించాడు. ఈ భరతుడి పేరు మీదనే తన దేశం భారతదేశం అయింది. భరతుడు గొప్ప రాజు అయ్యాడు. అతని తరువాత కురు అనే రాజు ఆ వంశాన్ని మరింత ప్రసిద్ధం చేశాడు. భరతుడు ఒక గొప్ప రాజు అయ్యాడు. అతని తరువాత కురు అనే రాజు ఈ వంశాన్ని మరింత ప్రసిద్ధం చేశాడు. ఈ వంశం నుంచి వచ్చిన ముఖ్య రాజు శాంతనుడు. శాంతనుడు ఒకరోజు గంగానది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె గంగాదేవి. శాంతనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ గంగా ఒక షరతు పెట్టింది, నీవు నా పనులను ఎన్నటికీ ప్రశ్నించకూడదు. శాంతనుడు ఒప్పుకున్నాడు. కానీ గంగకు పుట్టిన ప్రతి బిడ్డను ఆమె నదిలో ముంచి చంపేసేది. శాంతనుడు ఆ దృశ్యాన్ని చూసి బాధపడ్డాడు. కానీ షరతు కారణంగా నోరు మెదపలేకపోయాడు. 7 సార్లు ఇలా జరిగింది. 8వ బిడ్డ పుట్టినప్పుడు శాంతనుడు ఆగలేక, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. గంగ నవ్వి, నీవు నా షరతును ఉల్లంఘించావు, ఈ బిడ్డను నీకిస్తాను, ఇతని పేరు దేవవ్రతుడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ దేవవ్రతుడే తర్వాత భీష్ముడిగా మహాభారతంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇది మహాభారతం కథకు పునాది. వ్యాసుడి కళలో కనిపించిన కురుక్షేత్ర యుద్ధం ఈ వంశం నుంచే పుట్టింది. ఈ కథలో ధర్మం, అధర్మం, త్యాగం, ప్రేమ, ద్వేషం లాంటి ఎన్నో భావనలు ఉన్నాయి. ఈ పార్ట్ 1లో వ్యాసుడి కళ, వినాయకుడి రచన, దుష్యంతుడు, శకుంతల, శాంతనుడు, గంగా కథలను చూసాం. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మరింత డీప్గా వెళ్దాం.